కొనసాగుతుంది, ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 6 స్థానాల్లో, ఇతరులు 1 స్థానానికి పరిమితమైందంటే అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఇదే సినారియో కంటిన్యూ అయ్యింది అనుకుందాం, ఎందుకంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ 148, 148కి నువ్వానేనా అంటూ పోటీ పడుతుంది ఇక్కడ టీఎంసీ అండ్ భారతీయ జనతా పార్టీ. రెండు కూడా పోటాపోటీగా వెళుతూ ఉన్నాయి. బట్ ఎక్కడో లీడ్ల గురించి మాట్లాడుకున్నప్పుడు టీఎంసీ మాత్రం క్లియర్ కట్ మెజారిటీ కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్కి మాట్లాడుకుంటే టీఎంసీకి సపోర్ట్గా కనిపించింది, హైయెస్ట్ వరకు వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ లీడ్లోకి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితులు మారుతూ ఉన్నాయి. మరి ఇది మ్యాజిక్ మార్క్ని దాటేందుకు ఉపయోగపడతాయా? ఇటు రెండు పార్టీలకి కూడా మ్యాజిక్ ఫిగర్ దాటేంతలా ఉపయోగపడతాయనేది ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. సో ఇటు కేవలం టీఎంసీ అంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించి మాత్రమే కాదు, కేరళలో కూడా మీరు చూస్తే గేమ్ మారుతూ ఉంది. ఎల్డీఎఫ్ 64 స్థానాల్లో లీడ్లో ఉంటే యూడీఎఫ్ క్రాస్ చేసేసింది, 73 స్థానాల్లో లీడ్లో కొనసాగుతూ ఉంది అక్కడ. అండ్ తమిళనాడులో నెంబర్ మారింది, డిఎంకే 1 స్థానాన్ని కోల్పోయింది, ఇటు ఏఐడిఎంకే 4 స్థానాలని కోల్పోయిన తర్వాత అవి కాస్త టీవీకేకి యాడ్ అయిన సందర్భం. 124 స్థానాల్లో డిఎంకే ఉంది, ఏఐడిఎంకే 62 స్థానాలకే పరిమితమైంది. అండ్ టీవీకే 26 స్థానాలకి ఎగబాకిందని చెప్పుకోవాలి. అండ్ తమిళనాడు వైపే ప్రయత్నం చేద్దాం. ఈక్వేషన్స్ మారుతున్నాయా? ఎందుకు ఇటువంటి ఫ్లక్చువేషన్ కనిపిస్తోంది? సెగ్గలు పుట్టిస్తుందనే చెప్పుకోవాలి ఈ ఎలక్షన్ రిజల్ట్స్. మరి ముఖ్యంగా ఇటు తమిళనాడు అప్డేట్స్ అందించేందుకు కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏం జరుగుతోంది తమిళనాడులో? ఎందుకంటే ఇంతవరకు టీవీకే ట్రైన్లో ఉందనుకుంటే ఒక్కసారిగా మళ్ళీ లీడ్లోకి వచ్చేస్తోంది. విజిల్ తన మోతని మోగిస్తోంది. 79 స్థానాల్లో లీడ్ లో కనబడుతోంది. ఏఐడిఎంకే 59, డిఎంకే 54కి వచ్చిన పరిస్థితి. అంటే ఒక్కసారిగా ఒక్కొక్క రౌండ్స్ లో జరుగుతున్న వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటిలో కొంత సక్సెస్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. టీవీకే కొంత ముందుకు పుంజుకుంటుంది. ఈ రౌండ్ మరి ఇది 2వ రౌండ్ 3వ రౌండ్ లో ఉండొచ్చు. ఈ రౌండ్ ప్రకారం మనం చూసుకుంటే డెఫినెట్ గా విజయ్ 79 స్థానాలు, అంటే విజయ్ టీవీకే 79 స్థానాల్లో కొనసాగుతుంది, ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంటే ఏఐడిఎంకే 59, అలాగే డిఎంకే 54కి వస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. అంటే ఎంత మెజార్టీలో ఉంది ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు చాలా స్థానాల్లో ఇప్పుడు జరుగుతున్న 3వ రౌండ్లకు సంబంధించిన చూసుకుంటే మనకు అందుతున్న సమాచారంలో విజయ్ కూడా 6,970 ఓట్లతో ఆయన కూడా లీడింగ్ లో ఉన్నారు. విజయ్ పెరంబదూరు నుంచి 6,970తో లీడింగ్ లో ఉన్న పరిస్థితి. అలాగే విజయ్ స్థానాలు నుంచి కూడా దాదాపుగా చాలా స్థానాల్లో 4,000 నుంచి 3,000 నుంచి 4,000, 5,000 స్థానాలతో విజిల్ అభ్యర్థులు అక్కడక్కడ లీడింగ్ లో కనపడుతున్న పరిస్థితి. అందుకే విజిల్ టీవీకే పార్టీ దాదాపుగా 79 స్థానాల్లోకి వెళ్ళిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంకా డిఎంకేకి సంబంధించిన పరిస్థితుల్లో కూడా మొదటికి ఇప్పటికి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. మొదట 72, 73 ఉన్నప్పుడు పరిస్థితికి ఇప్పుడు 54కి చేరుకుంది. ఏఐడిఎంకే 59 లీడ్ లో ఉన్నట్టుగా మనకి స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి. 234 స్థానాలకు గాను 192 స్థానాలు లీడింగ్స్ లో ఇప్పుడు చెప్తున్న నేపథ్యంలో ఈ 192 లీడింగ్స్ లో ఫస్ట్ డెఫినెట్ గా 79 స్థానాలతో టీవీకే కనపడుతుంటే, 2వ స్థానాల్లో ఏఐడిఎంకే 59 స్థానాల్లో కనపడుతుంటే డిఎంకే 53 స్థానాల్లో కనపడుతున్న పరిస్థితి. విజయ్ కూడా 6,950 ఓట్లతో ముందంజలో ఉన్నారు. అలాగే చాలా మంది పార్టీకి సంబంధించిన నేతలు, కీలక నేతలు అందరూ కూడా ముందంజలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. స్టాలిన్ కూడా ముందంజలో ఉన్న నేపథ్యం కనపడుతుంది. ఉదయనిధి స్టాలిన్ కూడా ముందంజలో కనపడుతున్నారు. దాదాపుగా 3-4 వేల ఓట్లతో ఆయన కూడా ముందంజలో కనపడుతున్నారు. అయితే ఈ 2-3 రౌండ్లు తర్వాత ఫర్దర్ గా ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఇప్పుడు మనకు అందుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే మాత్రం కొంత విజిల్ పార్టీ 79 స్థానాలకు లీడింగ్ లో కనపడుతున్న పరిస్థితి. ఏదైతే డిఎంకే లీడ్ లో ఉందో అది 3వ స్థానానికి వచ్చింది. 2వ స్థానంలో ఏఐడిఎంకే 59 స్థానాలతో లీడ్ లో కనపడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం సచిన్. అయితే ఈ లీడ్ ఇలాగే ఉంటుందా? ఎందుకంటే ఉదయం నుంచి కూడా తమిళనాడు ఎన్నికల్లో అఫీషియల్ వెబ్సైట్ ప్రకారంగా అక్కడ రిజల్ట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంట్రెస్టింగ్ మీరు చెప్తాం తమిళనాడు, రైట్? సో తమిళనాడులో ఇప్పటి వరకు 234 ఓవరాల్ కాన్స్టిట్యున్సీలో కౌంటింగ్ జరుగుతున్నప్పటికీ అన్నా డిఎంకే 14 స్థానాలు లీడింగ్ లో ఉంది యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. టీవీకే 13 స్థానాల్లో, డిఎంకే 7 స్థానాల్లో మాత్రమే. ఇట్స్ వెరీ షాకింగ్. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంపారిటివ్లీ ఇటా మనకు అప్డేట్ తో పోలిస్తే
కొంత వాళ్ళు లేట్ గా అప్డేట్ చేస్తూ ఉంటారు, ఆన్లైన్ లో వాటిని పెడుతూ ఉంటారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2 స్థానాలు, పిఎంకే 1 స్థానం. రైట్, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తున్న ప్రకారంగా కొంత స్ట్రాటజికల్ గా చేంజ్ గా ఉంది. ఒకసారి ఆర్టీవీ